I'm Kakarla Sheshwardhan. I'm a 2024 passed out student. I chosen the Python full stack course at Cognite in Hyderabad. ఇందులో నేను జాయిన్ అయ్యి 6 months అవుతుంది. నేను బీటెక్లో ఉన్నప్పుడు ప్లేస్మెంట్స్ అప్పుడు నాకు బ్యాక్లాగ్స్ ఉండే. సో అప్పుడు నేను డ్రైవ్స్లో అటెండ్ కాకుండే. తర్వాత మళ్ళీ బీటెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దామని ప్లానింగ్ చేస్తూ ఉంటే యాక్చువల్ చెప్పాలంటే మా ఫాదర్ జస్ట్ 1 year రిలాక్స్ తీసుకోమన్నారు. బట్ నేనే టైం ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పి జస్ట్ ఫోన్ స్క్రోల్ చేస్తుంటే సుమన్ టీవీ వాళ్ళవి పోస్ట్ చూస్తుండే, వాళ్ళ రీల్స్, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చేసిన కోడ్నాన్తో చేసిన ఇంటర్వ్యూస్ అన్నీ చూస్తుండే. అప్పుడు నాకు అనిపించింది ఇట్ కుడ్ బి అ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షోకేస్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ స్కిల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో అందువల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 6 months అవుతుంది. అప్పుడు కూడా నేను జస్ట్ చిల్గానే ఉండే, 2025లో చూసుకుందాంలే, అప్పుడు ప్లేస్ అవుదాంలే అని. సో లాస్ట్ టైం డిసెంబర్లో సుమన్ టీవీ సేమ్ ఇలానే ఒక సక్సెస్ ఇంటర్వ్యూ జరిగింది. సో అప్పుడు నేను అక్కడ లాస్ట్లో కూర్చుండే. అప్పుడు మ్యామ్స్ వచ్చి చెప్పారు లైక్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నువ్వు ప్లేస్ అయి ఉండాలి, అప్పుడు మళ్ళీ మేము వస్తామని చెప్పారు. నాకు అదే ఆ థాట్ నా బ్రెయిన్లో స్టక్ అయిపోయింది. నేను ఎట్లా అన్నా సక్సెస్ అవ్వాలి, లైక్ ఏదో కంపెనీలో ప్లేస్ అవ్వాలి అని చెప్పి నేను అప్పటి నుంచి కంపెనీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నేను యాక్చువల్గా 2 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను. రెవాచ్ టెక్ మహీంద్రా క్లయింట్ అను ఫ్రాగ్మైజ్ విత్ 3.25 LPA అండ్ 4 LPA. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగిందంటే ఫ్రాగ్మైజ్ వచ్చేసరికి ఫస్ట్ స్క్రీనింగ్ కాల్ ఉంది. నేను ఏం చదువుకున్నాను, లైక్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా తెలుసుకున్నారు. లైక్ నేను AML స్పెషలైజేషన్ చేశాను. సో దానివల్ల వాళ్ళకి ఏ రోల్ ఉంది కాబట్టి నన్ను దాని కింద చేశారు. ఫస్ట్ టెక్నికల్ రౌండ్ ఉంది. టెక్నికల్ రౌండ్లో వాళ్ళు పైథాన్, SQL, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ గురించి అడిగారు. కొంచెం మోడరేట్ లెవెల్లోనే అడిగారు. అండ్ వీటి ప్రిపరేషన్స్కి వచ్చేసరికి నేను గీక్స్ ఫర్ గీక్స్ యూస్ చేశాను. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. మ్యాక్సిమం అందులో ఉన్న క్వశ్చన్సే నాకు ఇంటర్వ్యూస్లో వచ్చేసాయి. సో నాకు ఈజీ అయిపోయింది. దాంతోపాటు విత్ కోడింగ్ వాటిల్లో కూడా నేను ChatGPT అండ్ Gemini యూస్ చేసి ప్రిపేర్ అయ్యాను ముందు 2 days ఫుల్గా. సో అవే వచ్చేసరికి ఈజీగా టెక్నికల్ రౌండ్ క్లియర్ చేశాను. నెక్స్ట్ నాకు ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ ఉంది. సో అది ప్రాజెక్ట్ మేనేజర్ హీస్ ఫ్రమ్ US అనమాట. సో అక్కడ నుంచి చేశారు. అది కూడా లైక్ టఫ్ అనిపించింది. లైక్ మెషిన్ లెర్నింగ్లో డెప్త్ కాన్సెప్ట్స్ అడిగారు. లైక్ మనం చేసిన ప్రాజెక్ట్లో లైక్ వాట్ ఆర్ ద స్కిల్, వాట్ ఆర్ ద లైబ్రరీస్ ఆర్ వాట్ ఆర్ ద మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ యూజ్ అని వాటి గురించి డెప్త్ అడిగారు. అండ్ LLMs గురించి అడిగారు. అండ్ ఇందులో కూడా నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు. అది కూడా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలని రూల్ ఏం లేదు. బట్ ఆ సిచ్యువేషన్ నువ్వు ఎలా ఫేస్ చేస్తావు అనేది వాళ్ళు దాన్ని గమనిస్తారు. లైక్ మీ ఫేస్లో ఏమన్నా లైక్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అయిపోయినా, సో ఇలాంటి వాటికి మనం చూసేసుకోవాలి. ఈవెన్ నీకు తెలియకపోయినా కూడా నువ్వు దాన్ని కూల్గా హ్యాండిల్ చేసి నువ్వు దానికి తెలీదు అన్నట్టు, నేను దీనిపైన వర్క్ చేస్తా అన్నట్టు చెప్తే ఆ ఆన్సర్కి వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో ఇది నాకు టెక్నికల్ అయిపోయిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. లైక్ నాకు కొన్ని ఆన్సర్స్ తెలియకపోతే నేను ఇలా చెప్తే నా ఫేస్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి అలా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారంట. సో నేను ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని నెక్స్ట్ నా రౌండ్కి నేను అది ఇంప్లిమెంట్ చేశాను. లైక్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంకా బూస్టప్ చేసుకోవాలని, కూల్గా ఉండాలని. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ కూడా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ HR రౌండ్ ఉంది. అది కూడా ఒక 30-40 minutes జరిగింది. లైక్ అన్ని బ్యాక్గ్రౌండ్ గురించి, లైక్ మన పర్సనాలిటీ ఏంటి, మన యాటిట్యూడ్ ఏంటి అని ఇవన్నీ తెలుసుకున్నారు. సో అది కూడా క్లియర్ అయిపోయింది. లాస్ట్గా నాకు నిన్నే ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఈ యొక్క ప్రాసెస్లో నాకు కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ చాలా సపోర్టింగ్గా ఉంది. లైక్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెంటర్ ఈ కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూట్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడి చాలా మంది ఫ్రెషర్స్ జాబ్ తెచ్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ కోడ్జ్ఞాన్ మెంటర్స్ who are supported for not only for me, for everybody who are coming to there. So thank you very much for the Cognite Institute. Package Fragmage వచ్చేసరికి 4 LPA and the Revacho Tech Mahindra client వచ్చి 3.25 LPA. అండ్ ఈ 2 నాకు ఫస్ట్ ఇంటర్వ్యూస్. నేను ఇప్పటివరకు ఎక్కడ ఏం ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఈ 2 నా ఫస్ట్ ఇంటర్వ్యూస్. myself as Nikhil, I am from Santipalli. యూజువల్గా చెప్తాను, అది రొటీన్గా ఎట్లుండిద్ది అంటే ఫేసెస్ ఎక్కువ నా దాంట్లో. బేసికల్లీ బ్యాక్లాగ్స్ ఎంతమందికి ఎన్ని ఉన్నాయి, మ్యాక్సిమం అంటే 4, 5, 6 ఉంటాయి. నా 15 బ్యాక్లాగ్స్. స్టిల్ చెప్తున్నా, 15 బ్యాక్లాగ్స్ ఒక అటెంప్ట్ లాస్ట్ ఇయర్లో ఒక 12 లేపేసా. తర్వాత ఇంకోటి రాసా, 13 వచ్చి ఇంకో 2 మిగిలినాయి. ఇక అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నేను ఏదో చేసుకోవాలి. యాక్చువల్ ఐఎమ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. నాకు ఒక స్టూడియో ఉంది, ఎపిక్స్ బై నికే, ఎవ్రీథింగ్ ఉంది. ఒక బిజినెస్ ఉంది నాకు. నా మైండ్ సెట్ బిజినెస్ మైండ్ సెట్. ఇక బిజినెస్ చేసుకుందాలి అని వదిలేసుకున్న టైంలో మా ఫాదర్ ఒకసారి అడిగారు. నేను మా డాడీ డ్రైవర్ అనమాట.
నేను అందరిని సార్ అని పిలుస్తా, నువ్వు ఫోటోగ్రాఫర్ కింద వెళ్తే నువ్వు అందరిని మేడం సార్ అని పిలవాలా, నాకు అది ఇష్టం లేదా, నిన్ను సార్ అని పిలిచే పొజిషన్లోకి నువ్వు వెళ్ళిన రోజు నాకు చెప్పని అన్నాడు. ఇక అప్పుడు మొదలేసా ఎట్లా క్లియర్ చేద్దాం అనుకో. బై గాడ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది వచ్చింది, నాకు పేరు ఆ గ్రేస్ మార్క్స్ లో 2 బ్యాక్లాగ్స్ వచ్చేసి సరే అని చెప్పి చేలో హైదరాబాద్ అని వచ్చి అందరిలాగే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి హాస్టల్లో ఒక 2 months ఉన్నా ఖాళీగా. సరే అని ఇన్నోమాటిక్స్కి వెళ్ళా, అక్కడ డేటా సైన్స్ తీసుకున్నా, నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఫీజు కట్టిన మళ్ళీ వెనక్కి వచ్చేసాను. సెర్చ్ చేస్తుంటే నా పక్క బెడ్డాడు కోజ్ఞాన్లో చదువుతున్నాడు జావా ఫుల్ స్టాక్, ఫీజు రీజనబుల్గా ఉంది, చెప్తున్నారంటే ఓకే మంచిగా చెప్తున్నారు అని అనిపించింది. వచ్చా, అసలు నాకు థాట్ లేదు, ఏం అవ్వాలో కూడా తెలియదు. క్లాస్కి వస్తున్నా, కూర్చుంటున్నా, ఇంటనా, వెళ్ళిపోతున్నా, సిమిలర్గా అంతే. ఏదో జరుగుతుంది, సార్ క్లాస్ చెప్తున్నారు వింటున్నా, ఓకే వెళ్ళానా, ఈవెంట్స్ చూసుకుంటున్నా, ఫోటోగ్రఫీ చేసుకుంటున్నా, నెక్స్ట్ షూట్ షెడ్యూల్ చేసుకుంటున్నా, వస్తున్నా. అయితే ఒకరోజు మా ప్రసన్న సార్ యాప్టిట్యూడ్ రీజనింగ్ సారు జనరల్ క్లాస్ కాకుండా జనరల్ ఓవర్ టాక్ జనరల్ చెప్తున్నారు లైఫ్ అంటే ఎట్లుంటది అని. అప్పుడు రిలీజ్ చేసి వాము ఇప్పుడు నా బతికేంటి, నాకేం అర్థం కావట్లా, అయిపోయింది అనుకున్నా, సిమిలర్గా అట్లే అనుకున్నా. తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, ఎన్నో టూల్స్ ఉన్నాయి, పైథాన్ ఉంది, ఇవి ఉన్నాయి, ఏది ఉన్నాయి, దానికి కావాల్సిన డెవలపర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ దాంట్లో నువ్వు పోటీ పడగలవు అంటే మనం పోటీ పడలేవు. ఏదైతే రేట్ టూల్ ఉందో వాళ్ళకి టెక్నీషియన్స్ తక్కువ ఉంటారు. ఆ మాట చెప్పారు, నాకు అర్థమైంది. ఓకే, అన్నిటికన్నా రేరుగా తక్కువ ఉన్నది ఏంటంటే ఇప్పుడు జనరేట్ అవుతుంది జనరేటివ్ ఏఐ టూల్. దీని మీద ఓపెనింగ్స్ ఉన్నాయేమని ట్రై చేసా, ఒక 2 స్టార్టప్స్ వచ్చినాయి. సరే అని చెప్పి ఒక స్టార్టప్కి అప్లై చేసుకున్నాను. నాకు యాక్చువల్లీ ఏ అంటే జనరల్గా ఉంచు, సరే అని చెప్పి పీడిఎఫ్స్ కానీ అయ్యాన్ని బుక్స్ కానీ రిఫర్ చేసుకుని ఏదో చూసుకున్నా, ఓవర్ వ్యూ గుర్తుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగానే ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్ట్ పెట్టారు, ఓకే అయింది. తర్వాత టెక్నికల్ రౌండ్ పెట్టారు. మామూలుగా అందులో 2 questions అడిగారు, ఎక్కువ అడగాలి. ఐరిస్ ఇటోసా గురించి అడిగారు. తర్వాత వచ్చేసి ఒక ప్రోగ్రామ్ ని ఒక మోడల్ తీసుకుని దాన్ని ట్రైన్ చేసి దాని అవుట్పుట్ ఇమ్మన్నారు. సరే అని చెప్పి దాన్ని కూడా ఏదో చేసి ట్రైన్ చేసాం. మొత్తం ఓవరాల్ అయిపోయింది. యాక్యురేట్ అవుట్పుట్ రాలే, నాకైతే తప్పే వచ్చింది, ఎర్రర్స్ వచ్చినాయి. నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ చేశారు. సరే అని చెప్పి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళా. ప్యానల్ ఆఫ్ గ్రూప్ రౌండ్స్, అది హెచ్ఆర్ రౌండ్ లేదు మా దానికి. ఏంటో మొత్తం ప్యానల్ రౌండ్ 4 members ఉన్నారు. వీళ్ళందరూ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే హాబీస్ అడిగారు. వాళ్ళు రెజ్యూమ్లో మనం వర్క్ హాలిక్ అని పెడతాం కదా, ఈ వర్క్ హాలిక కాదనేది మన హాబీస్ లో తెలుసుకోవద్దారు. వాళ్ళు ఇండైరెక్ట్ గా అడిగినప్పుడు నేనేం చెప్పాను, నా హాబీ వచ్చేసి ఫోటోగ్రఫీ సార్ అన్న. ఎప్పుడు నుంచి చేస్తున్నారన్న, ఒక 4-5 years అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఉందని. ఓకే అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి నువ్వు స్ట్రెస్ ఫీల్ అయితే ఏం చేస్తావు, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, అన్నిటికీ ఆన్సర్ చెప్పి జనరల్గా అసలు నాకు రాదు, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఎందుకంటే టెక్నికల్ రౌండే పాస్ అవ్వాలా నేను, ఇంకా ఆ రౌండ్లో నాకేం వస్తుందిలే అని చెప్పి ఐరిసిటోస్ క్వశ్చన్ కరెక్ట్ రాసా. ట్రైనింగ్ మోడల్లో పోయింది. లాస్ట్ కాల్ ఏమన్నారంటే, మాకు స్కిల్ మేము డెవలప్ చేసుకోగలం, మేము ట్రైనింగ్ ఇచ్చి మేము డెవలప్ చేసుకోగలం, స్కిల్ మాకు ఓకే, నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు వర్క్ చేయగలవు కాబట్టి యువర్ సెలెక్టెడ్ అన్నారు లాస్ట్లో. నాకు అర్థం కాదు. అట్లా కోడ్ జ్ఞానం అనేది ఒక చిన్నపాటి సపోర్ట్. ఇక్కడ ఈ స్పీచ్ వెనకపోయి ఉంటే నేను ఇట్లా మారేటోను కాదేమో. ఏ టూల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్ ఎత్తుకుని ఆ ఇంట్రెస్ట్ పెట్టుకుని ఆ టూల్కి నేను వెళ్ళేటోను కాదేమో. అట్లా ఈ కోడ్ జ్ఞానం అనేది నా లైఫ్ రన్ చేయడం చిన్న ఇంట్లో ఉపయోగపడింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ది కోడ్ జ్ఞాన్ అండ్ ఆల్. Vita 4 lakhs. Hi everyone, I am Poojita. I am from JFS 17 batch, Amirpet branch. So I got placed in Sonata Software with 4 LPA package. నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 6 months అయింది. సో ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి కదా మనకి. మాకు ఫస్ట్ యాప్టిట్యూడ్ జరిగింది, ఆల్మోస్ట్ ఒక 2 months జరిగింది. అండ్ తర్వాత SQL జరిగింది. ప్యారలల్గా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కూడా జరిగాయి మాకు. డైలీ ఒక 3 hours ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కూడా జరిగింది మాకు. సో సాఫ్ట్ స్కిల్స్ అనేది నాకు హెచ్ఆర్ రౌండ్లో అలాగే కమ్యూనికేషన్ రౌండ్లో చాలా బాగా హెల్ప్ అయింది. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాకు ఒక సినారియో ఇచ్చారు. సినారియో ఇచ్చి ఈమెయిల్ రాయమన్నారు. సో అక్కడ నాకు సాఫ్ట్ స్కిల్ సెషన్స్ బాగా హెల్ప్ అయినాయి. టెక్నికల్ రౌండ్లో వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్లో మనం వేరియబుల్స్, మెథడ్స్, ఫంక్షన్స్ యూజ్ చేస్తాం కదా, అవన్నీ కోడ్ రాయమన్నారు. రాసిన తర్వాత జావాలో ఊప్ కాన్సెప్ట్స్ అడిగారు. ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇవన్నీ అడిగి వాటిల్లో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్పి దాంతోపాటు కోడ్ కూడా రాయమన్నారు. తర్వాత హెచ్ఆర్ రౌండ్ జరిగింది. హెచ్ఆర్ రౌండ్లో వచ్చేటప్పటికి మళ్ళీ ప్రాజెక్ట్స్ గురించి అడిగి మనకి బీటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. సో ఆ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ అడిగారు. ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా అడిగారు. నాకు ఒక చెల్లి ఉందని చెప్పాను, మీ ఇద్దరు ఎవరు బెస్ట్ అని అడిగారు. అంతే, హెచ్ఆర్ రౌండ్ వచ్చేటప్పటికి అలా జరిగింది. క్లాసెస్, ప్రాక్టీస్ సెషన్స్ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి, బాగా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.
Good afternoon, everyone. My name is Ankita. I'm from Hyderabad only, and my father is a private employee. And I started joining in Codignan at September, and my batch name is JFS 16. సో నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మాట్లాడాను, అంటే ప్లేస్మెంట్స్ ఎలా ఇస్తారు, ఏంటి, ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, ఏమేమి నేర్పిస్తారు, నేను అన్నీ తెలుసుకున్న తర్వాత నేను వన్స్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఫస్ట్ జావా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ యాప్టిట్యూడ్ క్లాసెస్, నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్ క్లాసెస్, అన్ని క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎట్ లాస్ట్ నేను ఈరోజు సొనాటా సాఫ్ట్వేర్ లిమిటెడ్లో విత్ 4 LPA జాయిన్ అయ్యాను. సో వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ మేము యాక్చువల్గా హైదరాబాద్లోనే ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసేసి వెళ్ళాము. సెకండ్ రౌండ్ బెంగళూరుకి వెళ్ళాము. సెకండ్, థర్డ్, ఫోర్త్ రౌండ్ 3 rounds మేము బెంగళూరులోనే అటెండ్ అయ్యాము. సో మమ్మల్ని ఫస్ట్ యాజ్ సెడ్ పూజిత, మేము ఫస్ట్ ఈమెయిల్ రాయమన్నారు మమ్మల్ని. అక్కడ ఒక సినారియో ఇచ్చి హౌ యు ఆర్ టాకింగ్ విత్ యువర్ ప్రాజెక్ట్ లీడర్, ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని, ఎలా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము. వితిన్ 12 minutes ఆఫ్ టైంలో మనం ఒక ఈమెయిల్ రాసాము. సో దాన్ని బట్టి మనం ఎంత ఫాస్ట్గా చేస్తున్నాము ఏంటి అన్నది వాళ్ళు చూడడానికి 12 minutes ఆఫ్ టైంలో మమ్మల్ని ఒక ఈమెయిల్ రాయమన్నారు. అండ్ నెక్స్ట్ ఆ రౌండ్ తర్వాత నేను హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళాను. హెచ్ఆర్ రౌండ్లో సేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగారు. అండ్ ఎస్డిఎల్సి ఎస్డిఎల్సి ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఎస్డిఎల్సి గురించి అడిగారు. నెక్స్ట్ టిఆర్ రౌండ్లో నన్ను ఒక మెయిన్ క్వశ్చన్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. థియరీ మనం ఎంత చెప్తున్నా దే ఆర్ నాట్ లిజనింగ్. ప్రాక్టికల్గా మనం ఎంత కోడ్ రాస్తున్నామో ఏంటి అన్నది, ఈ ప్రాక్టికల్గా మనం ఎలా రాయాలంటే మనం ఇక్కడ ఎంతసేపు మనం ప్రాక్టికల్ కోడ్ మీద ఎక్కువ టైం పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాము అంటేనే మనం అక్కడ అలా రాయగలుగుతాము. మనం ల్యాప్టాప్ ఏం లేదు, మన పెన్ను పేపర్ తోటే మమ్మల్ని కోడ్ రాయమన్నారు. సో అది ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఈజీగా మనం కోడ్ రాయడానికి చాలా యూజ్ అవుతుంది. అది నేను చాలా అక్కడ కనుక్కున్న విషయం ఏంటంటే అది ఒక్క విషయము. పెన్ పేపర్ పెట్టేసరికి మనం ఆగిపోతాము, ఎందుకంటే ఇక్కడ మనం ల్యాప్టాప్స్లో చేస్తాము, కొన్ని ఇన్పుట్స్ అదే ఇస్తుంది మనకు. బట్ పెన్ పేపర్ దగ్గరికి వెళ్ళే వరకు ఆగిపోతాము. సో అది ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తే అక్కడ మనకు అదంతా యూజ్ అవుతూ ఉంటుంది. అది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఊప్ కాన్సెప్ట్స్ మొత్తం యూజ్ చేసి ఒక కోడ్ రాయమన్నారు. అంటే ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ అన్నీ యూజ్ చేసి ఒక కోడ్ రాయమన్నారు. అండ్ ఇన్హెరిటెన్స్ మీద సపరేట్గా ఒక కోడ్ రాయమన్నారు. నేను ఏదైతే ప్రాజెక్ట్ చేశానో ఆ ప్రాజెక్ట్ గురించి, అంటే డిఫరెంట్ క్లాసెస్ తీసుకుంటాం ఒక ప్రాజెక్ట్ గురించి. సో నన్ను స్పెసిఫిక్గా ఏదన్నా ఒక క్లాస్ తీసుకొని ఆ క్లాస్లో ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఎలా మీరు రాశారు ఏంటి అన్నది నన్ను అలా రాయమన్నారు. సో ఇక్కడ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అక్కడ మనం అంత ఫాస్ట్గా మనం రెస్పాండ్ అవుతాం వాళ్ళ క్వశ్చన్స్కి. సో ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ.